ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటి వరకు 44 కోట్ల మంది విజిట్ చేసిన ప్రయాగ్రాజ్ త్రివేణి సంఘం ప్రాంతంలో 12 మంది మహిళలు 12 బిడ్డలకు జన్మనిచ్చారు. అయితే ఈ పుణ్యక్షేత్రంలో జన్మించారు కాబట్టి వారికి ఆ ప్రాంతానికి సంబంధించిన పేర్లే పెట్టడం విశేషం. ఇదిలా ఉండగా ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ కు దేశవ్యాప్తంగా వస్తున్న రైళ్ల రద్దీ గురించి కేంద్ర రైల్వే మంత్రి వివరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తాము చేసిన ఏర్పాట్లను తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ మహాజాతరకు 44 కోట్ల మంది హాజరయ్యారు. అందరి లక్ష్యం ఒక్కటే, అక్కడ మాత్రమే సాధ్యమయ్యే పుణ్యస్నానం చేయడం. కేవలం ఈ ప్రక్రియ వల్లే ఈ జాతరకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో చిన్న చితక ఆడామగ వయసుల తేడా లేకుండా అంతా ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. అసౌకర్యాలను లెక్క చేయకుండా దూర భారాలను అధిగమించి వస్తున్నారు. వీరిలో నెలలు నిండిన గర్భిణీలు కూడా ఉన్నారు. అలాంటి దాదాపు 12 జననాలు అక్కడ నమోదయ్యాయి. అంటే మహాకుంభమేళాలో 12 మంది పిల్లలు జన్మించారన్నమాట. వారందరికీ మహాకుంభమేళాలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆసుపత్రుల్లో ప్రసవం జరిగింది. కాగా వీరివన్నీ సాధారణ కాన్పులు అవ్వడం మరో విశేషం. వీరిలో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారున్నారు. పుట్టిన పిల్లల్లో ఆడపిల్లలకు వసంతి, గంగా, జమున, వసంత పంచమి, సరస్వతి అని ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించిన పేర్లు పెట్టారు. అదేవిధంగా మగ పిల్లలకు కుంభ్, భోలేనాథ్, బజ్రంగి, నంది వంటి పేర్లు పెట్టినట్టు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రయాగ్ కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. అయితే ప్రయాగ్రాజ్ కు భక్తులు విపరీతంగా పోటెత్తుతుండటంతో మహాకుంభమేళాకు చేరుకుని అన్ని వైపులా రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నిన్న దాదాపు 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయినట్టు ప్రయాగ్రాజ్ అధికారులు తెలిపారు. దీంతో 50 కిలోమీటర్ల ప్రయాణానికి 12 గంటల సమయం పడుతుంది. ప్రయాగ్రాజ్ కు వచ్చే భక్తుల సంఖ్యకు ఈ ట్రాఫిక్ జామ్ అద్దం పడుతుంది. మరోవైపు ట్రాఫిక్ లో ఇరుక్కున్న యాత్రికుల పట్ల కూడా అధికారులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి నీరు, ఆహార పదార్థాల పంపిణీ వంటి చర్యలు చేపట్టారు. మరోవైపు దేశ విదేశాల నుండి సందర్శకుల సంఖ్య పెరుగుతుండటంతో రైలు ప్రయాణం సజావుగా, సురక్షితంగా ఉండేలా ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లలో సకల ఏర్పాట్లు చేసినట్టుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికీ 2025 మహాకుంభమేళాలో 3 అమృత స్నానాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ప్రయాగ్రాజ్లోకి భక్తుల ప్రవాహం నిరంతరం కొనసాగుతోంది. ఈ మేరకు రైల్వే శాఖ వివరాల ప్రకారం ప్రజలకు రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి రంగ్ కోడెడ్ టికెట్లు, ప్రత్యేకించిన షెల్టర్ స్లాట్లను కూడా ప్రవేశపెట్టారు. ప్రయాణికులు తమ స్కెడ్యూల్ చేయబడిన రైలు బయలుదేరే సమయానికి ముందుగానే స్టేషన్ కు చేరుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు. సివిల్ పోలీసుల సమన్వయంతో స్థానిక టాక్సీ, ఆటో, ఈ రిక్షా డ్రైవర్లు ట్రాఫిక్ రద్దీని నివారించడానికి యాత్రికులను సజావుగా గమ్యస్థానాలకు చేర్చేలా సరైన మార్గాలను ఏర్పాటు చేసినట్టుగా మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిన్న ఒక్కరోజే రైళ్ల ద్వారా 12.5 లక్షల మంది యాత్రికులు ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. అయినా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు రైల్వే అధికారులు. ప్రయాగ్రాజ్ మహాకుంభ ప్రాంత స్టేషన్ల నుండి రికార్డు స్థాయిలో 330 రైళ్లు బయలుదేరాయి. ఇందుకోసం కొన్ని రైల్వే స్టేషన్లు కూడా మూసివేయాల్సి వచ్చింది. అయితే రైళ్ల రద్దు వంటి వార్తలు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయని, వాటిని ప్రజలు విశ్వసించరాదని మంత్రి అన్నారు. ఇది ఇవాల్టి కుంభమేళా ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.